హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు అయితే మీకు ఇంట్లోనే ఈజీగా పీనట్ చిక్కీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మనం ఇది బయట కొనుక్కుంటూ ఉంటాము, కానీ ఇంట్లోనే చేస్తే హెల్దీ కదా. కానీ చాలా ఈజీగా ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. సో ఇంకెందుకు లేటు, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే పీనట్స్ని ఆయిల్ ఏమీ వేయకుండా ప్యాన్లో అయితే రోస్ట్ చేసుకోవాలండి. అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది ఏమీ వేయొద్దు, డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోండి. మీరు ఎన్నైతే పల్లీలు వేయించుకోవాలనుకుంటున్నారో అవన్నీ డ్రై రోస్ట్ చేసేసుకోండి. చూసారుగా, ఈ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలి. ఒకసారి ఎక్కువ క్వాంటిటీ అయితే కనుక ఒకసారి మొత్తం ఫ్రై చేయకుండా బ్యాచెస్ కింద ఫ్రై చేసుకోండి. మాకైతే ఒక బ్యాచ్ కింద ఫ్రై చేసేసుకున్నాము. వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాం, కొంచెం పెద్ద గిన్నెలోకి. ఇప్పుడు ఇంకో బ్యాచ్ ఇంకొన్ని పల్లీలు మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నామండి. తక్కువ క్వాంటిటీ చేసుకున్న వాళ్ళు అయితే ఒకసారి ఫ్రై చేసుకుంటేనే సరిపోతుంది. సో చూసారుగా, మళ్ళీ వేసేసుకుని ఇవి కూడా ఫ్రై చేసేసుకుని ఇవి కూడా అదే గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాము. చాలా ఈజీగా అయిపోతుందండి. కొంచెం ఆ పల్లీలు పొట్టు తీయడం ఒకటే కొంచెం కష్టం, మిగతాదంతా చాలా ఈజీ ప్రాసెస్. సో ఇవి కూడా ఫ్రై చేసేసుకుని దీంట్లోకి తీసేసుకుందాం. సో అన్నీ తీసేసుకున్నాక ఇప్పుడు అవి కొంచెం చల్లారాలి. చల్లారాక ఇలాగ చేతితో ఇలా నలుపుకుంటూ ఉంటే పైన పొట్టు ఉంటుంది కదా, అదంతా వచ్చేస్తుంది అనమాట. ఇదే కొంచెం ఎక్కువసేపు పడుతుంది. కొన్ని పల్లీలతో చేసుకుంటే త్వరగానే అయిపోతుంది. మేము ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నాం కాబట్టి మాకు ఎక్కువసేపు పట్టింది. సో ఇలా మొత్తం అన్నిటికి ఇలాగ పొట్టు అయితే తీసేసుకోండి. ఇలా హ్యాండ్స్తో నలిపితే సరిపోతుంది. చల్లారాక మాత్రమే ఇలా చేయండి, వేడిగా ఉన్నప్పుడు చేయొద్దు. మీరు ఎప్పుడైనా ఇంట్లో ఇలాంటి వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారా? బయట దొరికి ఇంట్లో ట్రై చేస్తూ ఉంటారా? ట్రై చేయకపోతే కనుక పక్కా ట్రై చేయండి. సో మొత్తం అలా పొట్టు తీసాక ఇప్పుడు ఆ గిన్నెని ఇలా చేస్తే ఆ పొట్టు అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. మనకి ఓన్లీ పల్లీలు అనేవి ఉంటాయన్నమాట. సో అదంతా చేసేసుకుంటున్నాం, మొత్తం పొట్టు అంతా తీసేసుకుంటున్నాం అనమాట. సో పొట్టు మొత్తం తీసేసుకున్నాక మనకి పల్లీలు అయితే ఇలా ఉంటాయండి. మ్యాక్సిమం పొట్టు అంతా వచ్చేస్తుంది, ఉంటే 1 or 2 వాటికి ఉంటే అంతే. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బెల్లం పాకం రెడీ చేసుకోవాలి. బెల్లంతో చేస్తున్నాం కాబట్టి 1 kg ఆఫ్ పల్లీలకి 750 grams ఆఫ్ బెల్లం అయితే తీసుకుంటున్నాము. సో ఇప్పుడు బెల్లాన్ని ఇదైతే 1 kgకి ఉందండి, దాంట్లో 750 grams తీసుకుంటున్నాము. తీసుకుని కొంచెం చితకు కొట్టుకుంటే కొంచెం ఈజీగా కరుగుద్ది, కొంచెం ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది అనమాట. సో అలా కొట్టేసుకున్నాక ఇప్పుడు ఇది ఏ గిన్నెలో అయితే మనం పాకం రెడీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. సో 1 kg దాంట్లో కొంచెం 250 grams పక్కన పెట్టి 750 grams అయితే వేసుకుంటున్నాము. సో గిన్నెలోకి వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి పాకంకి వాటర్ కావాలి కాబట్టి బెల్లంలో వాటర్ వేసుకోవాలండి. కొంచెం బెల్లం మునిగేటట్టు వేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఆ కడాయిని స్టవ్ మీద పెట్టేసుకోండి. ఇందాక కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, మళ్ళీ కొంచెం వాటర్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు ఆ బెల్లం కరిగేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో చూసారు కదా, త్వరగానే కరిగిపోయింది. ఏంటి పల్లీలు వచ్చినాయి, బెల్లం ఉంది అనుకుంటున్నారా? ఇందాక ఒక వాయి అయిపోయిందండి, మేము ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కదా. సో ఒకసారి అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ చేసినప్పుడు అయితే వీడియో తీసాను నేను. ఆ బెల్లం మొత్తం కరిగిపోయి ఒకసారి పొంగు వచ్చినప్పుడు మనం ఆ బెల్లం వాటర్ని మనం వడగట్టుకోవాలి. ఇలా ఎందుకు చేస్తున్నామంటే బెల్లంలో కొంచెం ఇసుక అలాంటిది ఉంటుంది, అలా మొత్తం పోవాలి కాబట్టి స్ట్రైనర్లో మనం వడగట్టేసుకుని ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం కుక్ చేసుకోవాలన్నమాట, బెల్లం థిక్ అయ్యేంత వరకు. సో అది మళ్ళీ కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అది బెల్లం థిక్ అయ్యి దగ్గరికి వచ్చేంత వరకు అయితే మనం కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం కొంచెం దగ్గరకు వస్తూ ఉంటుంది. చూసారు కదా, మీకు తెలుస్తుంది కొంచెం థిక్నెస్ అవుతున్నట్టు. ఇందాకటికి ఇప్పటికి చూసారు కదా, కొంచెం థిక్నెస్ అయింది. సో ఇది ఎలా అంటే మనకి రెసిస్టెన్స్ ఎలా తెలుస్తుందంటే రోజు చేసుకునే వాళ్ళకి నార్మల్గా తెలుస్తుందండి. కొత్త వాళ్ళకైతే ఏంటంటే కొంచెం దగ్గరికి వచ్చాక ఇప్పుడు వాటర్ ఒక గిన్నె తీసుకుని దాంట్లో నార్మల్ వాటర్ వేసుకుని దాంట్లో ఇది కొంచెం వేసుకుంటే మనకి ఇలా జెల్లీ కింద కొంచెం దగ్గరికి వస్తుందండి. మరీ థిక్ అవ్వకూడదు, అలా అని మరీ ఇలా పాకేయకూడదు, వాటరీ కింద పల్చగా. మీకు వీడియోలో చూపిస్తాము. అలాగా ఇలా ఉండ చేసినట్టు రావాలి చేతికిలాగా. సో అలా వచ్చింది అంటే అయిపోయినట్టు. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా, మనకు ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో ఇప్పుడు దీన్ని మనం ఒకసారి వాటర్లో వేసుకుని అయితే చెక్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా వేసుకున్నాక అది పాకట్లేదు, ఒక చోటే ఉంది. దాన్ని ఇలా అంటే ఉండ కింద అవుతుంది కొంచెం.
అంటే చూసారుగా మనకి పాకం అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసేసుకుని ఆ పాకంలో ఈ పల్లీల్ని వేసేసుకుందామండి. వేసేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఆ పాకం అంతా బెల్లం పాకం అంతా పల్లీలకి పట్టేటట్టు మిక్స్ చేసుకోండి. చూసుకోండి, పాకం ఎక్కువ ఉండి పల్లీలు తక్కువ ఉన్నాయి అనుకుంటే మళ్ళీ పల్లీలు యాడ్ చేసుకొని సరిపోతుందండి. 1 kg ఆఫ్ పల్లీలకి 750 grams ఆఫ్ బెల్లం సరిపోతుంది. సో ఇప్పుడు మొత్తం మనకి పాకం అంతా వాటికి పట్టేశాక ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకోండి. మొత్తం వీడియోలో చూపిస్తాం కదా, ఇలా మొత్తం నెయ్యి వేసేసుకుని మొత్తం ఆ కంచానికి అంతా పామేసి అప్పుడు దాన్ని అయితే మనం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో దట్ ఆ అచ్చు దానికి ప్లేట్కి అంటుకోకుండా నీట్గా మనకి వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు ఆ మొత్తం మిక్చర్ని అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ఒకసారి అదే మనం గరిటతోనే కొంచెం ప్రెస్ చేయండి. మొత్తం ఈవెన్గా ప్లేట్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు అయితే మనం చేసుకోవాలి. సో మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ అయిపోయాక ఇప్పుడు దీన్ని మనకి కొంచెం అచ్చు కింద అలా ఎత్తు పల్లాల కింద లేకుండా ఉండడం కోసం అయితే మనం చపాతీ చేసుకుంటాం కదండి, చపాతీ కర్ర, దాంతో అయితే మొత్తం ఇలాగ పైన మీకు వీడియోలో చూపిస్తాము. అదే విధంగా చేస్తే ఏంటంటే మొత్తం స్ప్రెడ్ అయ్యి నీట్గా పైకి కిందకి లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో మీరు చేసినప్పుడు చపాతీ అచ్చుకు కూడా కొంచెం గీ రాయండి, అప్పుడు అంటుకోకుండా ఉంటుంది ఎక్కువ. సో చూసారుగా మేము గీ అయితే అప్లై చేసి మళ్ళీ పాముకున్నాము. సో మొత్తం అలా స్ప్రెడ్ చేసాక కొంచెం చల్లారాలండి. చల్లారాక అప్పుడు మీరు వేరే దాంట్లోకి ఇలాగ టర్న్ చేస్తే ప్లేట్ని సరిపోతుంది. లేదు ఇలా కట్ చేసేసుకుని కూడా చేసేసుకోవచ్చు. మేమైతే స్క్వేర్ షేప్లో ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాము. మీకు ముక్కల కింద ఇష్టం ఉండదు, ఉండల కింద అనుకుంటే ఇలా ప్లేట్లో కాకుండా డైరెక్ట్ ఇందాక మనం పల్లీలు వేసి మిక్స్ చేసాం కదా పాకంలో, వాటినే మనకి చేతికి కొంచెం గీ అప్లై చేసుకుని ఉండల కింద చేసేసుకోవచ్చు. కానీ ఉండల్ని కొరికేటప్పుడు కష్టంగా ఉంటుంది. అది అచ్చు అయితే ఈజీగా తినొచ్చు అని చెప్పి, పిల్లలు కూడా ఈజీగా తినగలరు అని చెప్పి ఇలా చేసుకున్నాము. సో మొత్తం ఇలాగ చపాతీ కర్రతో చేసాక ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే మనం కట్ చేసేసుకోవాలండి. సో దట్ ఈజీగా కట్ అవుతాయి. చల్లారే కంటే కట్ అవ్వదు. సో మేము ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నామండి. స్క్వేర్ పీసెస్ కింద అడ్డంగా నిలువుగా కట్ చేసుకుంటున్నాము. అండ్ కొంచెం షార్ప్ నైఫ్తో కట్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం దలసరిగా ఉంటుంది కాబట్టి ఈజీగా వెళ్తుంది. వేడిగా ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోతుంది. చూసారు కదా. సో నెయ్యి రాసుకోండి, నైఫ్కి కూడా రాసుకొని కట్ చేసుకోండి. చూసారుగా ఇలాగా హారిజెంటల్గా అలాగే వెర్టికల్గా కూడా కట్ చేసేసుకుంటే పీసెస్ అయిపోతాయి. కట్ చేసుకున్నాక కొంచెం చల్లారాక, మొత్తం చల్లారిపోయాక అప్పుడు ఇలా ప్లేట్ని టర్న్ చేస్తే మనకి పీసెస్ అయితే వచ్చేస్తాయండి ఈజీగానే. టర్న్ చేసి కొంచెం ప్లేట్ని వెనకాల కొడితే సరిపోతుంది. సో ఇలా కట్ చేసేసుకుని కొంచెం సేపు అయ్యాక పీసెస్ కింద అయితే తీసేసుకున్నాము. అంతేనండి. చూసారా, 2 ఇంగ్రీడియంట్లతో ఇంట్లోనే స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ పీనట్స్ చాలా చాలా హెల్దీ, అలాగే బెల్లం కూడా షుగర్ కన్నా చాలా మంచిదే కాబట్టి షుగర్ అంత ప్రాబ్లం ఉండదు కాబట్టి హ్యాపీగా తినేయచ్చు. అండ్ బయట ఏ బెల్లం వాడుతున్నారు ఏంటి అని కన్ఫ్యూజన్ లేకుండా, భయం లేకుండా హ్యాపీగా తినొచ్చు. పిల్లలకు కూడా రోజు ఒక్కొక్క అచ్చు ఇస్తే చాలా మంచిదండి. సో వాళ్ళకు కూడా ఏదో తిన్నట్టు ఉంటుంది స్నాక్ టైప్ కింద. అండ్ బాక్స్లో కూడా మనం స్నాక్ బాక్స్లో కూడా వేయొచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే ఈజీ ప్రాసెస్ అండ్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి. అండ్ మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో మాత్రం కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.